మనం ఇంట్లోనే మనకు శారీస్‌కి మ్యాచింగ్‌గా సింపుల్ అండ్ ఈజీగా థ్రెడ్ బ్యాంగిల్స్ డిఫరెంట్ స్టైల్స్‌లో చేసుకోవచ్చండి. బ్రైడల్‌కి గూడా మనమే చేసుకోవచ్చు. అవి కూడా వేస్ట్ బ్యాంగిల్స్‌తో అంటే వేస్ట్ అంటే మన కలర్ షేడ్ అయిన బ్యాంగిల్స్ ఉంటాయి గదా! వాటితోనే ఇలా చూపించే విధంగా 3 అయితే 3 లేకపోతే 4, 5 మీకు బ్యాంగిల్ సైజ్ ఎంత కావాలనుకుంటే అన్ని బ్యాంగిల్స్ యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ 4 యూజ్ చేస్తున్నా. ఇలా గమ్ముతోని స్టిక్ చేసుకోవాలి. మనకి చాలా సింపుల్ అండి. గమ్ము మనకి ఏ కలర్ కావాలో అది ఒక సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మనకి డిజైన్ తగ్గట్టుగా స్టోన్స్ ఉంటే సరిపోతుంది. ఇలా స్టిక్ చేసుకుంటే ఒకే బ్యాంగిల్ లాగా సింగిల్ బ్యాంగిల్ లాగా అయిపోతుంది. అది కొంచెం ఆరేలోపు మనం ఇలా సిల్క్ థ్రెడ్‌ని చుట్టుకోవాలండి. కొంచెం ఎక్కువ అంటే 60 రౌండ్స్ వచ్చేటట్టు చుట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద అట్టా పెట్టె లాంటిది దానికి చుట్టుకోండి. ఒక్కసారికే ఒక బ్యాంగిల్‌కి మొత్తం సరిపోయేలాగా అయిపోతుంది. కాకపోతే కొంచెం తిప్పేటప్పుడు కొంచెం నీట్‌గా తిప్పుకోండి. లేకపోతే పెద్ద దారం తీసుకుంటే చిక్కు పడిపోతుంది. సో, కొంచెం కొంచెమైనా తీసుకోవచ్చు. కాకపోతే 2, 3 సార్లు స్టిక్ చేయాల్సొస్తుంది. మళ్ళీ మళ్ళీ థ్రెడ్‌ను చుట్టుకోవాల్సొస్తుంది. సో, చూడండి నేను చూపించే విధంగా గమ్ము పెట్టి అతికించి అక్కడ ఇలా టైట్‌గా తిప్పుకోవాలి. నాకు హాఫే సరిపోయింది. అక్కడికి లోపల స్టిక్ చేసుకుంటున్నా గమ్ము పెట్టి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటాయి గదా! ఆ ఎక్స్ట్రాస్‌ని నీట్‌గా కట్ చేసేసుకోవాలండి. అంతే ఇంకా నెక్స్ట్ హాఫ్‌కి గూడా మనం థ్రెడ్‌ని చుట్టుకొని ఇలానే సేమ్ గమ్ముతోని అతికించుకొని టైట్‌గా పట్టుకొని తిప్పాలండి. ఇది లూజ్ అయిపోతే మొత్తం పోతుంది. బ్యాంగిల్ అంత లుక్ ఉండదు. దారం ఇట్లా లేసినట్టుగా గలీజ్‌గా కనిపిస్తుంది. అంత నీట్‌గా అనిపించదు. సో, టైట్‌గా మొత్తం ఇలా ఫింగర్‌తోని ట టచ్ చేసుకుంటూ తిప్పుకోవాలి. అప్పుడు నీట్‌గా వస్తుంది. టైట్‌గా ఉంటుంది. చూడ్డానికి గూడా బ్యాంగిల్ లుక్ బావుంటుంది. సేమ్ మన ఫ్యాన్సీ బయట షాప్‌లో కొన్నట్టుగానే మనకి ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ జేసుకోవచ్చు. బయట మార్కెట్‌లో మనకి థ్రెడ్ బ్యాంగిల్స్‌కి కొంచెం కాస్ట్ ఎక్కువే చార్జ్ చేస్తారు గదండీ! మనకి బ్రైడల్ డిజైన్స్ గూడా అప్‌కమింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలలో వస్తుంటాయి చూడండి. చూడండి అలా 2, 3 టైమ్స్ గూడా స్టిక్ జేసుకోవచ్చు. ఒకేసారి పెద్ద థ్రెడ్ తీసుకున్నా బావుంటుంది. కాకపోతే అది చుట్టేటప్పుడు కొంచెం చిక్కులు పడుకోకుండా నీట్‌గా తీసుకోవాలి. లేదంటే ఇలా 2 టైమ్స్ గూడా తీసుకోవచ్చు. తర్వాత మనకి ఏ డిజైన్ గావాలి అనేది డిసైడ్ జేసుకొని అలాంటి స్టోన్స్ తెచ్చుకోండి. నేను ఇక్కడ మిడిల్‌లో ఒక వైట్ స్టోన్ పెట్టి అటు ఇటు మన చంద్రవంక స్టోన్స్ ఉంటాయి కదా! పింక్ కలరు అవి పెడుతున్నానండి. కొంచెం యూనిక్ డిజైన్ లాగా ఉంటుంది అని. మనకి ఈ స్టోన్స్ చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. లీవ్స్ లాగా, లోటస్ లాగా బ్రైడ్స్‌కి నెక్స్ట్ వీడియోలో అవి వస్తుంది. ఖచ్చితంగా వాచ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గమ్ముతో అలా స్టిక్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ. మనం ఏం చేయలేదండి. జస్ట్ బ్యాంగిల్స్ తీసుకొని దానికి థ్రెడ్స్ చుట్టుకొని అవి నీట్‌గా అల్లుకున్నాము. ఒక్కసారికి కొంచెం కష్టం అనిపియచ్చు గానీ తర్వాత బ్యాంగిల్స్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇలా స్టోన్స్‌ని స్టిక్ జేసుకోవడమే చాలా సింపుల్‌గా అయిపోతుంది. మన బ్యాంగిల్స్ మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే గదా! సో, ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. చాలా బాగొస్తుంది. మనకి ఇవే స్టోన్స్ గాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్, కలర్స్ మనకు శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ ఉంటాయి. అపోజిట్ కలర్స్ థ్రెడ్స్‌కి అపోజిట్‌గా కొంచెం బ్రైట్‌గా కనిపించేవి డిఫరెంట్ మోడల్స్ అండ్ స్టోన్ లేసు, బాల్ లేస్ ఇలా చాలా వెరైటీస్ మార్కెట్‌లో మనకి అవైలబుల్‌లో ఉంటాయండి. మనకి ఏ డిజైన్ కావాలన్నా అసలు ఈజీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూస్తూ ఉండండి. మన ఛానల్‌లో నెక్స్ట్ వీడియోస్ అవి వస్తుంటాయి. ఇంకా శారీస్‌కి డిఫరెంట్ స్టైల్ కుచ్చులు గూడా మన ఛానల్‌లో వస్తుంటాయి. వెరైటీ ముగ్గులు వస్తుంటాయి. సో, మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. ఇలా ఇవి స్టిక్ చేసేటప్పుడు మనకి పెద్ద సూది ఉంటుంది గదా! నీడిలు అది యూజ్ చేయండి. నాకు కొంచెం పెద్ద స్టోన్ కాబట్టి నేను బై హ్యాండ్‌తోనే పెట్టిస్తున్నా. కొంచెం చిన్న చిన్న స్టోన్స్ గానీ, లేసెస్ గానీ అలాంటివి అలా సూదితో యూజ్ చేస్తూ పెట్టడం వల్ల మనకి నీట్‌గా వస్తుంది. చేయికి గమ్ అతుక్కోకుండా ఉంటుంది.
ఒకేసారి అలా పెడితే స్టిక్ అయిపోతూ ఉంటుంది నీడిల్‌తో. ఇలా చేత్తో అయితే అంత కంఫర్ట్‌గా అతికించలేము. పెద్ద బ్యాంగిల్సే గాకుండా ఒకే బ్యాంగిల్‌ని తీసుకొని సింగిల్ బ్యాంగిల్స్ లాగా అటు ఇటు గూడా చేసుకోవచ్చండి. అట్లా గూడా సేమ్ ఒక్కొక్క స్టోన్ స్టిక్ జేసుకుంటే సరిపోతుంది సింగిల్ బ్యాంగిల్స్‌కి. ఇది మిడిల్‌లో గానీ, అటు ఇటు గానీ పేరప్ జేసుకుంటే సరిపోతుంది. సో, నేనిలా డిజైన్ చేసిన తర్వాత ఎందుకో కొంచెం ఎంప్టీగా అనిపిచ్చింది. కొంచెం ఇంకెక్కువ డిజైన్ జేయాలి అనిపిచ్చి మిడిల్‌లో మళ్ళీ నేను స్టోన్స్ స్టిక్ జేసి, ఆ స్టోన్స్ చుట్టూరా బాల్స్ చైన్ ఉంటది గదా! స్టిక్ జేశాను. సో, లుక్ ఇంకా బావుంటుంది. గ్రాండ్ లుక్ ఉంటుందనేసి నేను అలా చేశాను. లేకపోతే ఇక్కడితోని ఇలానే ఉంచేసుకోవచ్చు. అలా గూడా బావుంటుంది. సో, నాకింకా గ్రాండ్‌గా కావాలనిపించి నేను అలా చూపించేటట్టు చూడండి. సూదితో అయితే నీడిల్‌తో అలా చాలా నీట్‌గా వస్తుంది. మనకి అదే మన హ్యాండ్ యూజ్ జేస్తే అక్కడ చేతికంత గమ్ అంటి అంత మన చేత్తో పాటు లేసొస్తుంది. బాల్ చైన్ అనేది మన చేత్తోనే వస్తుంది. సో, అందుకోసం అలా నీడిల్ యూజ్ జేయడం వల్ల చాలా సేఫ్‌గా అండ్ నీట్‌గా అనిపిస్తుంది. ఈజీగా స్టిక్ అయిపోతుంది. సో, ఇలా యూజ్ చేయండి. చూడండి బ్యాంగిల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ట్రై చేయండి. శారీస్‌కి, డ్రెసెస్‌కి మ్యాచింగ్‌లో. సో, మీ లుక్ మీరే మంచిగా క్రియేట్ జేసుకోండి. బాయ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.